మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మక్కెన మాట్లాడుతూ ఎవరి హయాంలో చెరువులు కబ్జాకు గురయ్యాయో అందరికీ తెలుసన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో చేపల చెరువులు ఎవరు ఆధ్వర్యంలో నడిచాయో నియోజకవర్గ ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. చేపల చెరువులు భూములపై మాట్లాడే అర్హత బొల్లా బ్రహ్మనాయుడికి లేదని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు నిజాలు తెలుసుకుంటే మంచిదని బొల్లాకు హితవు పలికారు. ఈ మధ్య కాలంలో మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సందర్భం లేదు. పోనీ తెలుసుకొని మాట్లాడుతున్నా అంటే అది లేదు. ఏది పడితే మాట్లాడటం, బురజల్లటం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు. నిర్దిష్టంగా ఒకటి మాట్లాడు. నిన్ననే చూసి చాలా ఆశ్చర్యపోయినాం. నువ్వు కొద్దిగన్నా జ్ఞానం ఉండాలి. 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే చేసావు, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నావు. కనీసం ఆరోపణ చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే చాలా సంతోషం ఉంటుంది. మాట్లాడితే వ్యక్తిగతంగా సరే అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. టీడీపీ హయాంలో వచ్చినటువంటి స్కీమ్స్ కానివ్వండి, జీవి ఆంజనేయులు గారు చేసినవి కానివ్వండి, మా హయాంలో జరిగినాయి, అందరూ కూడా తలాకంత చేస్తుంటాం. ఇదంతా నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. కానీ వ్యక్తిగత ఆరోపణ చేసేటప్పుడు, ఒక వ్యక్తిని గురించి ఆరోపణ చేసేటప్పుడు వాస్తవాలు ఉండాలి. అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించాలని చూడటం అనేది 70 సంవత్సరాలు వచ్చిన బ్రహ్మనాయుడికి ఇది కరెక్ట్ కాదు. అతనికి మతి భ్రమించిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చేపల చెరువులకు సంబంధించి 16 సొసైటీలు ఉన్నాయి. అతను ఎన్నుకున్న నియోజకవర్గం మొత్తం ఒకటే సొసైటీ అని పదే మాట్లాడతాడు. తెలుసుకోవయ్యా, నీ గ్రామంలో కూడా ఒక సొసైటీ ఉంది ఏలుపూర్లో. అదేవిధంగా చావలేపురం మండలంలో కార్మంచిలో ఒక సొసైటీ ఉంది, కనవరపూర్లో ఒక సొసైటీ ఉంది, ఈపూరు మండలంలో ఈపూరు సొసైటీ ఉంది, బొగ్గరం సొసైటీ ఉంది, కొచ్చెల సొసైటీ ఉంది, వినుకొండ మండలంలో నాగులవరం సొసైటీ ఉంది, వినుకొండ సొసైటీ ఉంది, తెమ్మాయిపాలెం సొసైటీ ఉంది, నడిగడ్డ సొసైటీ ఉంది, అదేవిధంగా కుప్పుకొండ సొసైటీ ఉంది, నూజెండ్ల మండలం వచ్చేవరకు అన్నవరం సొసైటీ ఉంది, నూజెండ్ల సొసైటీ ఉంది, వల్లాపల్లి మండలం వచ్చి పేరూరుపర సొసైటీ ఉంది. ఈ విధంగా 16 సొసైటీల్లో గత 30-40 సంవత్సరాల నుంచి సభ్యులు ఉన్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్యాపారం చేసుకున్న క్రమంలో పెట్టుబడి లేనప్పుడు కొంతమంది దగ్గర, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పెట్టుబడి తీసుకొని వారికి సరుకుని వేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుకునే దానికి వ్యక్తిగత ఆరోపణలు. అసలు ఏంటి నీ వ్యక్తిగత ఆరోపణలు? ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేశా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా, ఈరోజు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా, ఈరోజు బ్రహ్మాండంగా లోనింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే చెప్పు, తప్పులేదు. నేను చేపల వ్యాపారం నేను ఎన్నోసార్లు చెప్పా. ఎవరైనా ఆయన 50 ఏళ్ళ నుంచి మా తండ్రి గారు చేపల వ్యాపారం చేస్తామన్నారు. ఆయన పోయిన తర్వాత కొద్దో గొప్ప నీ పుణ్యాన్ని అది కూడా మానుకొని ఏదో ఒకటి ఆరం ఉంటే అది చేసుకుంటా ఉన్నాం. అసలు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ నియోజకవర్గ ప్రజల్ని, బ్రహ్మనాయుడిని కూడా. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్పష్టంగా చెప్తున్నా నేను, నీ గ్రామంలో సొసైటీలో చేపలు ఎవరు పండిస్తున్నారు, ఎవరు అమ్ముకుంటున్నారు, ఈ రోజు కూడా అడుగుతా ఉన్నా. నీ పక్కన ఉన్నటువంటి నీ గ్రామస్తులైనటువంటి ఎంపీపీ అనిల్ కుమార్ గారు ఏం చేస్తాడండి? వ్యాపారం చేస్తాడు. బొగ్గరం సొసైటీలో చేపల పెట్టుబడి పెట్టి తీసుకుంటామండి. నీ గ్రామంలో చేపల పెట్టుబడి పెట్టి తీసుకుంటాం. ఈపూరు మండలంలో ఈపూరు చెరువుని బుచ్చే గారని ఎంపీపీగా ఉండేవాడు, నీ పక్కన ఉండేవాడు. ఆయన ఈపూరు చెరువు తీసుకుని ఆయన వ్యాపారం చేసుకుంటాడు. ఈ రోజుకి జడ్పీటీసీగా ఉన్నటువంటి చౌడయ్య, నీ పార్టీ జడ్పీటీసీ, ఈ రోజు కూడా కర్నూలుపూడి సొసైటీలో ఆ చెరువుని తీసుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. వ్యాపారం చేయడం తప్పు అని నేను అన్నాను. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకి పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకుంటూ వస్తుంటారు. అసలు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. నువ్వు పొద్దుగూకులు చేపల వ్యాపారం, నేను పాల వ్యాపారం గురించి కూడా మాట్లాడుతా ఉన్నా. అసలు నీ బ్రతికేంటి? నీ వ్యాపారం ఏంటి? డబ్బాలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, తప్పదు. డబ్బాలు తిప్పుకుంటూ పావలాకి సినిమాలు వేసుకునేటటువంటి నువ్వు ఈ రోజున ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించావు? ఎక్కడన్నా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టావా? అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, లారీ క్లీనర్గా పనిచేసావు, చదువు సంజలు లేవు, లారీ డ్రైవర్గా పనిచేసావు, కప్పల స్మగ్లింగ్ చేసావు, దానికి సమాధానం చెప్పవు. తర్వాత మనీ ఫైనాన్స్ అని పెట్టి 6 రూపాయల వడ్డీకి, నువ్వు 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ నిర్వహించావు. నేను ప్రత్యక్షంగా నిరూపిస్తా. నేను పేదల రక్తం తాగాను. తర్వాత నాలాంటి రైతులందరూ పాలు పోస్తూ ఉంటే మా ఇళ్ల వద్దకు వచ్చి దేహి అని చేతులు పట్టుకొని తిరుమల డైరీ పెట్టుకొని పాలు పోయించుకున్నాం. నేను పోసాను. నేను రైతుని. నువ్వే రోజున గేదెల ఫారం పెట్టావా? ఆవుల ఫారం పెట్టావా? నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పాలు పిండారా? నువ్వేమైనా గేదెలు కాసావా? మేం పోసినటువంటి పాలల్లో మాకు శాతం తగ్గించి మమ్మల్ని మోసం చేసి 100 కోట్లు సంపాదించినటువంటి అత్యంత అవినీతిపరుడు నువ్వు. రైతులను మోసం చేసావు, రైతుల కూలీలను మోసం చేసావు, మమ్మల్ని మోసం చేసావు. ఇది నేను ధైర్యంగా చెబుతున్నా. నేను చేయలేదే.
నేను వ్యాపారం చేశా, పెట్టుబడి పెట్టా. నేను ఒక రైతుని, చేపలు పండించా, వరి పండించా. ఈ రోజు కారకానికి రైతుని నేను. నా వ్యవసాయ క్షేత్రం ఉంది, నాకు ఆవులు ఉన్నాయి. ఇది నా చరిత్ర. దీనికి నువ్వు సమాధానం చెప్పు.